ఆధార్ ఇప్పిస్తే ఈ చిన్నారి చదువుకుంటుంది. చెత్తలో దొరికిన పుస్తకాలతో అక్షరాలు దిద్దుతున్న శ్రీ విద్య. జనన ధృవీకరణ పత్రం లేకపోవడంతో పాఠశాలలో పేరు తొలగింపు. ఆ పత్రం కోసం వెళ్తే హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తేవాలంటున్నారు. పాప ఇంట్లో పుట్టింది, వివరాలేమీ లేవంటున్న తల్లిదండ్రులు. హైదరాబాద్లోని సనత్ నగర్ బస్తీలో నిరుపేద చదువుల తల్లికి పెద్ద కష్టం. ఎందుకు వచ్చిన ఆధార్ కార్డు అండి ఇది? చిన్నపిల్ల చూడండి పాపం. బర్త్ సర్టిఫికేట్ లేకపోవడంతో స్కూల్లో పేరు తొలగింపు. సనత్ నగర్ దాసారం బస్తీ నిరుపేద చదువుల తల్లికి పెద్ద కష్టం. ఆ బాలికకు చదువుకోవాలని ఉంది, రోజు బడికెళ్లాలని ఉంది. యూనిఫామ్ ధరించి పుస్తకాల సంచి భుజానేసుకొని తమ గుడిసె ముందు నుంచి వెళ్లే తన 7 పిల్లల్ని చూస్తూ నేను కూడా ఇలా స్కూల్కి వెళ్తే బాగుండు అనుకుంటుంది. అయినా వెళ్ళలేకపోతుంది. నిబంధనల పేరుతో అధికారులు, టీచర్లే చదువుపై చిన్నారికి ఉన్న ఆసక్తి చిదిమేస్తున్నారు. అయినా చదువుపై ఆ చిన్నారికి ఎంతో ఆసక్తి ఉంది. చెత్తలో పుస్తకం దొరికితే అందులో అక్షరాలు దిద్దుతుంది. ఈ పాప పేరు మల్లెల శ్రీ విద్య. వయసు 8 ఏళ్ళు. సనత్ నగర్ దాసారం బస్తీలో రెక్కల కష్టం మీద బతికే అశోక్, మమత దంపతుల బిడ్డ. ఏడాది క్రితం స్థానికంగా ఒక ప్రైవేట్ పాఠశాలలో శ్రీ విద్యను చేర్పించారు. ఆమెకు బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేదంటూ ఆ స్కూల్ నిర్వాహకులు శ్రీ విద్యను బడికి పంపొద్దని తల్లిదండ్రులకు చెప్పారు. ఫలితంగా పాప ఇంటి వద్దే ఉంటుంది. పాపకు తాము బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలని తల్లి మమత చెప్పింది. బర్త్ సర్టిఫికేట్ కావాలని అధికారులు సంప్రదిస్తే పాప ఏ తారీఖున పుట్టిందో వివరాలతో ఆసుపత్రి వారు ఇచ్చిన పత్రం తేవాలంటున్నారు. పాప ఇంట్లోనే పుడితే ఆ పత్రం ఎక్కడి నుంచి తేవాలి అని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. బర్త్ సర్టిఫికేట్ లేకపోవడంతో పాపకు ఆధార్ కార్డు కూడా ఇవ్వటం లేదు. 10,000 సర్దుబాటు చేస్తే అన్ని పత్రాలు సిద్ధం చేస్తామని కొందరు చెప్తున్నారు. అంత డబ్బు తమ దగ్గర లేదని మమత వాపోయింది. అధికారులు స్పందించి శ్రీ విద్యకు బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఇవ్వాలని చేతులు జోడిస్తుంది. ఇంత అన్యాయమే కదా పాపం. పిల్ల ఇంటి దగ్గర పుట్టిందంట. ఇంటి దగ్గర పుడితే బర్త్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది? బర్త్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారు? బర్త్ సర్టిఫికేట్ లేకపోతే ఆధార్ కార్డు ఇవ్వరంటున్నారు. ఆధార్ కార్డు లేకపోతే స్కూల్లో జాయిన్ చేసుకోమంటున్నారు. దానివల్ల పాపం స్కూల్కి వెళ్ళకుండా నష్టపోతుంది కదా పాప.